పవన్ కళ్యాణ్ చెప్పుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తనకు చాలా నిజాయితీపరుడని, హ్మ్. తన కష్టార్జితం అంతా ప్రజలకి పంచేస్తున్నానని అని చెప్తా ఉంటాడు. ఇది పచ్చి అబద్ధం. హ్మ్. ఇది పచ్చి బూటకం. హ్మ్. దానకర్ణుల్లాగా వ్యవహరిస్తూ హ్మ్. తన కార్యకర్తల చెమట రక్తాన్ని జలగలాగా పీల్చుకుంటున్న ఒక పరాన్న జీవి పవన్ కళ్యాణ్. మరి ఏ ఒక్క కార్యకర్త కూడా బయటకొచ్చి ఇలాగా అంటే మా వాళ్ళకి కార్మిక మా శ్రమ దోపిడీని ఇలా దోచుకుంటున్నారని ఎక్కడ వాళ్ళకి చెప్పలేదు. అర్థం కావట్లేదు కదా! హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెల్లిగా అర్థమవుతొస్తుంది. నేను హ్మ్. 2019లో మొదటిసారి గళం విప్పినప్పుడు నేను హ్మ్. చాలామంది వ్యతిరేకించేవారు. నెమ్మదిగా అంగీకరిస్తూ వచ్చిన వాళ్ళున్నారు. ఈ రోజున పోతిన వెంకట మహేష్, రేపో మాపో పంచకర్ల సందీప్ కూడా బయటికొచ్చే అవకాశం ఉంది. సో, వాళ్ళందరికీ నేను గతంలో పంచకర్ల సందీప్ కూడా అండి. మోస్ట్‌లీ వచ్చేస్తారు. ఈ ఈ మేబీ ఆయనకి పెందుర్తి ఏదో కేటాయించారు. ఆయన పంచకర్ల రమేష్ రమేష్ బాబు. బాబు. యాహ్! యాహ్! పంచకర్ల సందీప్. హ్మ్. పంచకర్ల సందీప్ అని అతను భీమిలి టికెట్ యాహ్! ఆశించారు. అతనికి కూడా హ్మ్. ఆశాభంగమే కదా! సో, ఓకే. అతను వస్తాడో రాడో చెప్పలేం గానీ, హ్మ్. పవన్ కళ్యాణ్ ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తా ఉన్నాడు. ఒక మాట మీద నిలకడ లేదు. ప్రతిసారి పల్టీ కొట్టి ఆయన ఎన్ని పల్టీలు కొట్టారో, ఆయనతో పాటు ఆయన నాయకులు, కార్యకర్తలు అన్ని సార్లు పల్టీ కొట్టాలంటే హ్మ్. సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఉన్నవాడు ఎవడు ఆ పని చేయలేడు. హ్మ్. సో, అది అందరికీ చేత కాదు. అవును. మొహం మీద ఉమ్మేసినా కానీ తుడుచుకుని పోయి నేను మాట్లాడిందే నమ్మండి అనే విధంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన వెంట నడిచేవాళ్ళు ఉండరు. హ్మ్. కాబట్టి అది కష్టసాధ్యమైన పని. సో, రాబోయే రోజుల్లో మనం చూస్తాం. తెనాలి వెళ్ళి ప్రచారం చేస్తా అంటున్నాడు పోతిన వెంకట మహేష్. హ్మ్. తెనాలి వెళ్ళి నాకు నా తెలిసి నాదెళ్ల మనోహర్ అక్కడ పోటీ చేస్తారు కానీ అవును. జనసేన ఓడిపోబోయే మొట్టమొదటి సీట్ తెనాలి అవుతుంది.